పొలిటికల్ గా రచ్చరేపిన ఎల్ఆర్ఎస్ విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది. 2020లో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేక మేడలు కాదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేతల పర్వ మొదలైంది. హైడ్రా ఆపరేషన్ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మరోవైపు లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్స్, ప్లాట్స్ క్రమబద్ధీకరణకు మరో ఛాన్స్ ఇచ్చింది. కాకపోతే కండిషన్స్ అప్లై. 2020 అక్టోబర్ 15 లోపు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే క్రమబద్ధీకరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు సంబంధిత అధికారులు. 131, 135 జీవో నెంబర్ల ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఅవుట్స్, ప్లాట్స్ రెగ్యులైజేషన్ కోసం 2020లో నియమ నిబంధనలు జారీ అయ్యాయి. 2020 ఆగస్టు 26 కన్నా ముందు రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గైడ్ లైన్స్ 2020లోనే విడుదలైన దరఖాస్తుల పరిశీలన గత జనవరి నుంచే మొదలైంది. ఇప్పటి వరకు 4,28,832 అప్లికేషన్లు చేశారు. 60,200కు పై చిలుకు దరఖాస్తులకు ఆమోద ముద్ర పడింది. తద్వారా ఫీజుల రూపేణా సర్కార్ ఖజానాలో 96,60,00,000 జమయ్యాయి. మరి మిగతా అప్లికేషన్ మాటేంటి? దాదాపు 75% దరఖాస్తులకు ఆమోద ముద్ర పడకపోవడానికి కారణం సరైన డాక్యుమెంట్లు సమర్పించుకోకపోవడం, సమగ్ర వివరాలు పొందుపరుచుకోకపోవడం. అలాంటి వారికి ఇప్పుడు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలోనే ఎల్ఆర్ఎస్ పై రాజకీయ రచ్చరాజుకుంది. అధికారంలోకి రాగానే ల్యాండ్ రెగ్యులేషన్ ఫ్రీగా చేస్తామని హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మరోవైపు మాటంటే మాటన్న కాంగ్రెస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ అమలు కోసం విధి విధానాలపై ఫోకస్ పెట్టింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కోసం దాఖలైన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.